వెల్కమ్ టు మిర్రర్ టీవీ. రాజమండ్రిలో ప్రస్తుతం మనం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నివాసంలో ఉన్నాం. మేమందరం ముద్దుగా టైగర్ అని పిలుచుకునేటటువంటి అసెంబ్లీలో చాలా చక్కగా మాట్లాడేటటువంటి ఆడిటర్స్లో ఆయన కూడా ఒకరు. కేవలం సీనియర్ శాసనసభ్యులే కాదు, అపారమైనటువంటి అనుభవం, గొప్ప వాగ్దాటి ఇవన్నీ కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు రాజమండ్రి రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరోసారి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడి ఆయన ప్రచారం ఎలా సాగుతోంది, ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఏం జరగబోతోంది, ఈ రకరకాల ప్రత్యర్థుల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు వాటన్నిటి ఏం చేయబోతున్నారు, వీటన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. నమస్కారం చౌదరి గారు. నమస్కారం. ఎలా సాగుతుంది మీ ప్రచారం? చాలా బాగుందండి. ఇది 9వ నేను పోటీ చేయడం అసెంబ్లీకి. 5 సార్లు ఎమ్మెల్యేకి ఎన్నికయ్యాను. మరోసారి ఎన్నికవుతున్న విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం కలిగించారు. ప్రచారం విజయోత్సవంలాగా సాగుతుంది. ప్రచారంలాగా సాగట్లేదు, విజయోత్సవంలాగా సాగుతుంది. 5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి వల్ల ఆ కొత్త నియోజకవర్గం బ్రహ్మాండంగా ప్రజలు అభినందిస్తూ ఉన్నారు. ఆయన వచ్చేటప్పుడు ఏదో అనుకున్నాం, వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేశారు. ఈ నియోజకవర్గానికి అందరికీ అందుబాటులో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారు. పార్టీ రహితంగా కూడా కుల మతాలకు అతీతంగా పనిచేసే భావనలో వాళ్ళు ఉండటంలో ఇవాళ మంచి ఫలితం వస్తుంది. రెండోది, చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల సంక్షేమ ఫలితాలన్నీ వాళ్ళకి సక్రమంగా అందినాయి. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం రెండు కాళ్ళుగా మేము రెండు కళ్ళుగా తీసుకుంటూ చేసుకువెళ్ళాం. దానివల్ల మంచి రిజల్ట్ కూడా ఉంది. ఇతర వర్ణాలు కూడా మాకు ఆకర్షితులై వస్తూ ఉన్నారు. ఏదైతే ఒకప్పుడు దళితులు దూరంగా ఉన్నవాళ్ళు ఇవాళ తెలుగుదేశానికి ఆకర్షితులై వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అనేక సంక్షేమ ఫలితాలు బాగా అందుతున్నాయి. ఉదాహరణకి పెన్షన్ వల్ల వాళ్ళు లబ్ధి పొందిన దళితులు ఎక్కువ మంది, అలాగే ఆదరణ కింద వాళ్ళు బాగా లబ్ధి పొందారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద లబ్ధి పొందారు. వాళ్ళ గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేసాం. నా నియోజకవర్గంలో ఎస్సీ ప్లాన్ కింద దాదాపు 16 కోట్ల రూపాయలు ప్రత్యేకించి కేటాయింపు చేసి రోడ్లు కానీ, కాలువలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ చేయడంలో మంచి సానుభూతిగా వాళ్ళు ఉన్నారు. అలాగే పసుపు కుంకుమ కింద కూడా వాళ్ళు డ్వాక్రా మహిళల్లో దళితులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు లబ్ధి పొందారు. అలాగే ముస్లింలు కూడా ఇవాళ బాగా లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రభుత్వం దాదాపుగా 1300 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి వాళ్ళకి శ్మశాన వాటికలు కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, అదేవిధంగా షాదీఖానాలు, మసీదుల రిపేర్లకు ఇవ్వటం, మౌజానాలకి వాళ్ళకి జీతాలు ఇవ్వడం, దాని మీద మంచి సానుకూలంగా వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వర్ణాలు కూడా కలవటంలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పెరుగుతుంది. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి పథకాల ఇంపాక్ట్ కూడా చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటి పథకాలు చాలా ఉందండి. ఎవరిని కదిలించినా చంద్రబాబు గారి మీద విపరీతమైన ఆడవాళ్ళు అయితే ఏదైనా అంటే తిరగబడేలాగా ఉన్నారు. మహిళలంతా 20,000 రూపాయలు ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? 20,000 రూపాయలు మహిళలకు, పశువులు దాదాపు 1 కోటి మంది మహిళలకి 20,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి వస్తే 30,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతుంది ప్రభుత్వం. ఎందుకంటే ఆ మహిళల్ని చైతన్యం తీసుకురావడంలో, ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం సహాయం చేస్తుంది. అలాగే పెన్షన్లు 200 ఉన్న పెన్షన్లు 2,000 చేసి ఖచ్చితంగా ఇవాళ అయిపోయినాయి. వాళ్ళు 3వ తారీఖు ఆల్మోస్ట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అందువల్ల ఖచ్చితమైన విధానం వచ్చింది. ఇదివరకేంటి దళారీలు మధ్యలో దోచుకునే వాళ్ళు అవన్నీ ఏమి కూడా ఆన్లైన్లో సిస్టంలో చాలా మెరిట్ ప్రాతిపదిక. ఇవాళ ఆన్లైన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా రేషన్ కార్డు వస్తుంది, ఆటోమేటిక్గా పెన్షన్ వస్తుంది సాధికార సేవ వల్ల. దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా. చాలామందికి తెలియట్లా సాంకేతికాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో చాలామందికి తెలియట్లా. ఆ సాంకేతిక ప్రగతిని ఉపయోగించుకున్నందువల్ల అర్హులకి అందుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఒక రాజకీయ పక్షం మీదో లేక ఒక రాజకీయ పక్షం యొక్క కార్యకర్త మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో పెట్టుకోవడంలో, ఒకవేళ సోషల్ వెల్ఫేర్లో ఏదైనా వారికి సహాయం అందాలంటే లేక లోన్ లభించాలంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో అందరికీ సమాన అవకాశాలు కలగడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్. వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పథకాలన్నింటికి సంబంధించి నవరత్నాల్లో ఆల్రెడీ మా దగ్గర మేము ఎప్పుడూ అనౌన్స్ చేసాం, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ చేశారు, వాటన్నిటిని కాపీ కొడుతున్నారు, లేకపోతే వాటిని రూపాంతరం చేసి మీరు ప్రవేశపెడుతున్నారు అని విమర్శిస్తున్నారు మిమ్మల్ని. ఏం చేశారు? 200 పెన్షన్ని కేంద్ర ప్రభుత్వం 400 రూపాయలు కేటాయింపు చేస్తే దాన్ని యాస్టీస్గా ఇచ్చారా? మీరు ఇవ్వలేదు కదా. కేంద్రం ఇచ్చిన సహాయాన్ని సగానికి తగ్గించి 16 లక్షల మందికి వాళ్ళు 400 రూపాయలు ఇస్తే మీరు 200 తగ్గించి 32 లక్షల మందికి ఇచ్చారు. ఇవాళ 55 లక్షల మందికి ఆనాడున్న 3 రకాల పెన్షన్లు 11 రకాల పెన్షన్లు ఇవాళ ఇచ్చి, ఆఖరికి న్యూట్రల్స్, సమాజంలో న్యూట్రల్స్గా అవమానకరంగా ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 3,500 రూపాయలు పెన్షన్ వస్తున్నారు. ఒంటరి మహిళలు, భర్తలు వదిలిపేసి సమాజంలో బతకలేక ఒంటరి మహిళలు పెన్షన్ ఇస్తున్నారు. ఇవన్నీ గ్రేట్ అచీవ్మెంట్. 11 రకాల పెన్షన్లు ఇస్తున్నారు. మీరు ఎక్కడ పెట్టారు?
మీరు చేసింది ఆ రోజున అసలు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు 30 రూపాయల నుంచి 75 రూపాయల దాకా చేసుకెళ్ళింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. 2000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే 30 రూపాయలు పెన్షన్ పెట్టారు. మీరు ఎక్కడ కాపీ కొట్టాం? ఇవాళ చంద్రన్న భీమా మీరు కాపీ కొట్టామా? ఇట్ ఈస్ అవర్ ప్లాన్. నేను కూడా మొదట్లో నేనే సలహా కూడా చెప్పాను దీని మీద. మొదట్లో చంద్రన్న బీమాకు సంబంధించిన మొదటి సలహాలు నేనే చెప్పాను. ఎందుకంటే ఈ అనేక సంక్షేమానికి సంబంధించి పేదవర్గ అసంఘటిత కార్మికులకి న్యాయం చేయాలని దాంట్లో పెడితే అరుణ డ్రైవర్ల కోసం రాజమండ్రిలోనే మొదలుపెట్టాం. ఇవాళ ఎంతమంది 2,60,00,000 మంది కవర్ అవుతున్నారు చంద్రన్న బీమాలో. 1వ తారీఖున చచ్చిపోయిన రోజునే 5,000 రూపాయలు పెన్షన్ అవుతుంది. ఖచ్చితంగా 15వ రోజు కల్లా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పోస్ట్ మార్టం కానీ ఎఫ్ఐఆర్ కాపీ కంప్లీట్ చేసి 15వ రోజు కల్లా వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఆ తర్వాత కేంద్రం వచ్చింది. కేంద్రం వచ్చి ఇదేదో బ్రహ్మాండంగా వీళ్ళకి పేరు వచ్చేస్తుంది చంద్రన్న బీమా అని చెప్పేసి దాన్ని మేము కూడా కలుస్తాము, మా పథకం ఒకటి ఉంది అని చెప్పి 2 లక్షల రూపాయలు ఇచ్చే పథకాన్ని మాకు చేశారు. అందుకని ప్రధానమంత్రి చంద్రన్న బీమాగా మార్చి మేము దాన్ని అమలు చేస్తున్నాం. 5 లక్షల రూపాయలు మీ ఖాతాలో లేదు. 5 లక్షల రూపాయలు ప్రమాదం వల్ల ఇది ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది. ఇవాళ దాన్ని మరలా 10 లక్షలు చేస్తున్నాం. ఒక్క నా నియోజకవర్గంలోని ఇలా మరణించిన వాళ్ళకి సర్ఫ్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి అందుతున్నాయి. 22 కోట్ల రూపాయలు వచ్చింది ఇప్పటికి. ఆ కుటుంబాలు ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఆనందంగా కుటుంబ పెద్ద చచ్చిపోయినందుకు బాధ ఉండొచ్చు, కానీ ఒక రక్షణ వచ్చింది. దాన్ని వాళ్ళు 10 లక్షలు చేస్తున్నారు ప్రమాద బీమా కింద. మరి దాంట్లో ₹1 లంచం లేదు. బీమా మీద కరెక్ట్గా ఉంటుంది. ఎక్కడ లంచం అనేది లేకుండా సిస్టమ్ వచ్చింది కదా. దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ చంద్రబాబు. అది మీరు నవరత్నాల్లో ఉందా? ఇవాళ రైతు బంధు ఉంది. రైతు బంధు కింద రైతు రుణమాఫీ చేసాం. కుదరదన్నారు కదా మీరంతా. రైతు రుణమాఫీ చేసి 24,000 కోట్ల రూపాయలు చెల్లించాం కదా. పసుపు కుంకుమ మీద మీరు చెప్పారా? మేమే చెప్పాం కదా. ఈ కాపీ కొట్టేదేమో దీంట్లో. ఇలా ఏదైతే ఉంది అసంఘటిత కార్మికులది ఒక పక్క అయితే, సమాజంలో వెనుకబడ్డ వర్గాలందరికీ కార్పొరేషన్లు పెట్టమని రాజమండ్రిలో బీసీ జయలో మేము నిర్ణయించుకున్నాం. మేము నిర్ణయించుకుని కార్పొరేషన్ పెట్టి దాన్ని మళ్ళీ బీసీ యాక్షన్ ప్లాన్ కూడా చట్టబద్ధం చేసాం. ఎస్సీ యాక్షన్ ప్లాన్ చట్టబద్ధం చేసాం. ఎవడో కూడా డిబేట్ చేయకుండా ప్రతి పైసా ఆయా సమాజాలకు వెళ్ళేలాగా చేసాం. మీరు చెప్పారా? ఎక్కడ మీరు కాపీ కొట్టేది? మిమ్మల్ని కాపీ కొట్టాల్సింది ఎక్కడ ఉందంటే అవినీతి మీద, అక్రమాల మీద, దోపిడీ మీద కాపీ కొట్టాలి. అంతే కదా మీరు చేసిందే ఉంది. మీ తండ్రి నెట్టు పెట్టుకొని మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. ఇప్పటికే 40,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్లో ఉండి శుక్రవారం కోర్టుకు వెళ్తే దాన్ని మేము కాపీ కొట్టాలి. మేము కాపీ కొట్టేది ఇవాళ మా పథకాలనే దేశం కాపీ కొడుతుంది. ఇవాళ ఎల్ఈడి బల్బ్ టెక్నాలజీని భారతదేశానికి ఒక మార్గదర్శకంగా రూపుదిద్ది ముందుకెళ్తుంది. ఆర్టీజీఎస్లో ఎవరు బాధితులు 1100లకు ఫోన్ చేసి సమస్య చెప్పుకుంటే పరిష్కారం చేస్తున్నారు. రోజు లక్షలాది మంది సమస్యలని పరిష్కారం అవుతుంది వేగంగా. ఉన్నాయి ఇంకా పొరపాట్లు అక్కడక్కడ అధికారుల్లో లోపాల వల్ల కొంత ఉన్న వాటిని అన్నీ అధిగమిస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో పారదర్శకత్వం, రెస్పాన్సిబిలిటీ. ఎనీ ఆఫీసర్ మస్ట్ బి రెస్పాన్సిబుల్, ఎనీ పీపుల్స్ రిప్రజెంటేటివ్ మస్ట్ బి రెస్పాన్సిబుల్. దట్ ఈస్ ద సిస్టమ్ విల్ బి అడాప్టెడ్. అందువల్ల మీరు కాపీ కొట్టాల్సిన పనిలే. ఇవాళ మరలా చెప్పాం, రైతు రద్దు బంధు కేంద్రం ఎప్పటి నుంచో మొత్తుకుంటే ఎలక్షన్ ముందు పెట్టారు. మేము 4 ఏళ్ళు పెట్టి చెబుతున్నాం కదా. దీన్ని ఏదైతే నెరేగాని రైతులకి వేవర్స్కి కూడా కలపమంటున్నాం. రైతు కూలీలకు కూడా దీన్ని అడాప్ట్ చేస్తే రైతుల మీద భారం తగ్గుతుంది అనేరే కానీ. అలాగే చేనేత కార్మికులు కూడా దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి రోజు 200 రూపాయలు వస్తే ఆ వచ్చే కూలీ సరిపోవటంలా ఖచ్చితంగా. దాన్ని 2 మిక్స్ చేయమని చెబితే ఒప్పుకోవటంలా. ఇవాళ దానికి మీరు మోడీ గారికి సపోర్ట్ చేసే పార్టీ, మోడీ గారు ఎవరైతే అన్యాయం చేసి రాష్ట్రానికి సరైన న్యాయం చేయకుండా మన తప్పుదారి పట్టించి ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ అని ప్యాకేజ్ ఇవ్వకుండా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమని చెప్పి స్పెషల్ వెహికల్ పెడితే ఎవరండి అప్పు తెస్తారు? మేము అప్పు తెచ్చుకుంటే తర్వాత వాళ్ళు కడతారట. ఇది ఎక్కడ చూద్దామండి? రేపు పొద్దున్న నువ్వు పోతావు, ఇంకోళ్ళు వస్తారు, మాకు సంబంధం అయితే అప్పు కంటే మేమే తీర్చుకోవాలి కదా. ఏమిటి ప్యాకేజ్ వల్ల లాభం? ఓకే మీరు చేస్తారని నమ్మి విశ్వసించాం. ఆ ప్యాకేజీకి కూడా షరతులు పెట్టారు. డైరెక్ట్గా ఫండింగ్ ఇట్లా ఏదైతే మాకు రావాల్సిన లోటు బడ్జెట్లో కూడా మీరు సరిగా న్యాయం చేయలే. ఎన్నాళ్ళని మేము చూస్తాం. అలా వాళ్ళకు అంతా బలుగుతున్నారు. ఎందుకంటే కేసుల నుంచి బయటపడటం కోసం మీరు మోడీ గారి సంకలో దూరి ఇవాళ నవరత్నాలు మేము కాపీ కొట్టేది మాకు ఉన్న విధానాలు మేము రూపకల్పన చేసుకున్నాం, అమలు చేస్తున్నాం కదా. ఇవాళ ఎన్ని రకాల ఇప్పుడు ఆరోగ్యశ్రీలో 44 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ తీసేశారని వాళ్ళు అంటున్నారు. ఎక్కడండి బ్రహ్మాండంగా అమలవుతుంది ఆరోగ్యశ్రీలో? తీసేసింది అక్కడ. ప్రైవేట్ హాస్పిటల్స్ బిల్స్ పే చేస్తున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నాం. ఇవాళ 1044 రకాల జబ్బుల్ని ఇంట్రొడ్యూస్ చేసాం.
ఇవాళ మీరు చూశారు హాస్పిటల్లో ఒకప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులు బయటికి వెళ్ళి నెల నెల 10,000 15,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవాళ మా గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఇంట్రొడ్యూస్ చేస్తే 22,000 మంది ఇవాళ చికిత్స పొందుతూ ఉన్నారు. 22,000 మంది చికిత్స చిన్న విషయం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి 3,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. మీరు ఇచ్చారా? ఎందుకంటే అక్కడ ఉద్దానంలోనూ అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి మొత్తం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అంతా ఇంట్రొడ్యూస్ చేసి, అందువలన వాళ్ళు చెప్పే తప్పు. మీ నవరత్నాలు నాలుగు గీసుకోవడానికి పనికిరావు. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చేది లేదు. మీరు 2,000 అంటే మేము 3,000 అంటే మేము 3,000 అంటే 4,000 అంటున్నారు. మాకు స్పష్టంగా తీసుకున్నాం. పెన్షన్ 3,000 రూపాయలు ఇది దాంట్లో మేలు జరుగుతుంది. 55 లక్షల మంది మేలు పొందుతున్నారు. నిరుద్యోగ యువత తండ్రుల మీద ఆధారపడకుండా ఒక 3,000 రూపాయలు వారికి నెల నెల ఇస్తే ఉద్యోగం వచ్చేటంత వరకు ఉంటారు. ఈ లోపల వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ద్వారా మనకు ఉపాధి వస్తుంది. పరిశ్రమలు కొన్ని చోట్ల వస్తున్నాయి. ఎందుకంటే భూములు చౌక కనుక రాయలసీమలో ప్రాజెక్టులు వస్తున్నాయి. కోస్తాంధ్ర నుంచి కూడా అక్కడికి హైదరాబాద్ పూర్వం వెళ్ళినట్టుగా ఇప్పుడు కోస్తాంధ్ర వాళ్ళు కూడా శ్రీకాకుళము, మన విశాఖపట్నం, లేకపోతే ఇటు హిందూపూరు, అనంతపూరు, లేకపోతే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తున్నాయి. రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తేనే మన ప్రాంతంలో కూడా ఉద్యోగాలు వస్తాయి. కేసీఆర్ 15 సీట్లు అక్కడికి 16 సీట్లు అక్కడ గెలిచి ఇక్కడ 20 సీట్లు జగన్ గెలిచి మొత్తం కలిపి కేంద్రంలో మేము ఏదో చక్రం తిప్పుతామని అటు తెలంగాణ నుంచి అటు వాళ్ళు ఇటువైపు జగన్ ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. 22 సీట్లు కాదు, 2 సీట్లు వస్తే గొప్ప ప్రస్తుతం. ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ సిద్ధాంతం ఉందని. రేపు ప్రధానమైన జాతీయ పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. ఇతర పార్టీలు ఉన్నాయి. ఇతర పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాలు తెలుగుదేశం హయాంలోనే రామారావు గారి టైంలో, చంద్రబాబు గారి టైంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినాయి ఈ దేశంలో. మరలా సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి ఎక్కడుంది చెప్పండి? కాంగ్రెస్ కాకుండా బీజేపీ కాకుండా వీళ్ళు పెట్టగలిగిన సీట్లు ఎన్ని వస్తాయి? వీళ్ళు ఇద్దరే కలిపి ఒకవేళ 22 ఈయనకొచ్చి 25 వచ్చి పోయిన అనుకున్నట్టు 25, 16 వస్తే ఈ 42 సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? ఇది అయితే నేనేమంటున్నానంటే, ఎవరైతే సీమాంధ్రకి అన్యాయం చేసి 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేసుకొని ప్రతి ఎలక్షన్లో చేత్కరించి అవమానాలు చేసి అవసరం వచ్చినప్పుడు వాడుకుంటున్నారు సీమాంధ్రలో, హైదరాబాద్లో. వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి. పరిశ్రమలు, సినిమా పరిశ్రమలు కావచ్చు, లేక పరిశ్రమవేత్తలు కావచ్చు, వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి, రియల్ ఎస్టేట్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కావాలి. ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆందోళన తిట్టే కానీ వాళ్ళ పబ్బం గడిపి సెంటిమెంట్ రాజు చేయటం. అలాంటి వాళ్ళతో చేయగలిపి నువ్వు వాళ్ళతో కలిస్తే తప్పేంటంటావు? తప్పు కాక పోలవరం ప్రాజెక్టు అడ్డుకుంటూ కోర్టులో ఇంప్లీడ్ అవుతూ ఆపమని చెప్పే వాళ్ళకి, పట్టిసీమ ప్రాజెక్టులో వాటా అడిగే వాళ్ళకి, పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే రాయలసీమకు వచ్చిన పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ మూసేమని చెప్పేవాడితో నువ్వు చేతులు కలిపి నువ్వు ఏం సాధిద్దామని, ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పాడు కదా. నువ్వు ఎలా మిస్ అవుతుందా అంటే నువ్వు కూడా వ్యతిరేకమే కదా, సీమాంధ్ర వ్యతిరేకమే కదా. అందువల్ల మోడీ గారి డైరెక్షన్లో కేసీఆర్ అండ్ జగన్మోహన్ ఆడుతున్న కపట నాటకం ఇది. దాన్ని మేము ఎదుర్కొంటాం. ప్రజలు తెలుగుదేశానికి పట్టం కడతారు. ఆ వైపే మేము దృష్టి సారిస్తున్నాం. సానుభూతి కంటే కూడా అభివృద్ధితోటి, సంక్షేమంతో ప్రజల ఆకట్టుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం. ఇటు జీవిత రాజశేఖరు, మరోవైపు మోహన్ బాబు, ఇట్లా అందరూ కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద ఈ విధంగా కక్ష కట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నారు? ఏ కారణం ఏంటి? మేము ప్యాకేజీలు ఇచ్చే పరిస్థితులు లేదు. వాళ్ళ ప్యాకేజీలు హైదరాబాద్లో ఉన్నారు. కేసీఆర్ డైరెక్షన్లో ఆ పార్టీలో జారుతున్నారు. జగన్మోహన్ కూడా అక్కడే కూర్చొని ప్యాకేజీ వీళ్ళ వల్ల అయ్యేదా సచ్చేదా ఏముంటుంది? హైదరాబాద్లో వాళ్ళు సీమాంధ్రలో ఎప్పుడైనా వచ్చారా? సహాయం చేశారా? దేనికన్నా ఏ బాధ్యతలను ఆదుకున్నారా వీళ్ళు వచ్చి? కేసీఆర్కి అక్కడ భయపడిపోయి ఆస్తులు రియల్ ఎస్టేట్లో ఉన్నాయి, వీళ్ళందరికీ అప్పులు ఉన్నాయి. ఇవాళ చూసారా మోహన్ బాబు కేసు చూశారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ దివాళా తీసిన పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు జారుతారు. హాలీ ఎన్ని పార్టీలు మారుతాడు? సీటు కోసం తిరిగాడు, అక్కడ ఇక్కడ తిరిగాడు, చంద్రబాబు చుట్టూ తిరిగాడు. వీలు కాలే, ప్రజలే తిరస్కరించారు. ఇక్కడ సీట్ ఇస్తే కుదరదని. ఆయన పోయి ఏదో ప్రచారం చేసుకోమనండి, కిరాయి ప్రచారం చేసుకున్న మాకేంటి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 జిల్లాల్లో పర్టికులర్గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చాలా ప్రభావం చూపించబోతోందని, మేము సీట్లు గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీద మీరు ఏమనుకుంటున్నారు? ప్రజారాజ్యం చూశారు కదా ప్రజలు. ప్రజారాజ్యం చూశారు. కుర్రాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ తోటి కొంతమంది కమ్యూనిటీగా ఆ కమ్యూనిటీ వాళ్ళు అంటారు. దానికి వ్యతిరేకంగా కూడా అనేక కులాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఎవరైతే ఉన్నారో దానికి వ్యతిరేకంగా మిగతా బలహీన వర్గాల వాళ్ళు రియాక్ట్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ ఓట్ల చీలికలో తెలుగుదేశానికి లాభమని మేము భావిస్తాం. నా వరకు నేను తెలుగుదేశాన్ని ఈ 2 జిల్లాల్లో కూడా అది తెలుగుదేశానికి లాభిస్తుంది. ఎక్కడైనా 1-2 సీట్లు రావచ్చు, కానీ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి మీద ఈ తఫా ఎందుకో నమ్మకం పెరగలే. ఆయన ప్రయత్నం చేశాడు, కానీ నమ్మకం కుదరలేదనేది నా భావన.
ఇక వైఎస్ఆర్ పార్టీ అయితే అవినీతి అక్రమాల దోపిడీ పార్టీ, వీళ్ళకి ఎందుకు వేయాలి అనేది ప్రజల్లో తీవ్రంగా ఉంది. మోడీ సపోర్ట్ చేస్తున్నారు కనుక వీళ్ళని ఓడించాలన్న భావన ప్రజల్లో బాగా పెరిగిపోతుంది రోజు రోజుకి. మీరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు ఈసారి? గతంలో 18,000తో గెలిచాను. అప్పుడు రాజమండ్రి అయితే 70,000తో గెలిచి ఉండేవాడిని. కొత్తగా వెళ్ళి 10-12 రోజులు చేశాను. ఈ తప్ప 25,000 నుంచి 30,000 మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం ఉంది. మీ ఎంపీ మురళీమోహన్ స్థానంలో ఈసారి మాగంటి రూపని ఈసారి బరిలో దింపడం జరిగింది. ఆవిడ విజయావకాశాలు ఎలా ఉన్నాయి అంటే మీ తరఫు నుంచి మీ వైపు నుంచి ఎట్లా అనిపిస్తుంది? రూప చదువుకున్న అమ్మాయి, బాగా చదువుకుంది, విజ్ఞానం ఉంది. 2 సంవత్సరాలుగా చంద్రబాబు గారికి అండదండలు అందిస్తూ అక్కడ సేవామిత్ర అవన్నీ కూడా యాప్లో కానీ లేక అలాగే ఆర్గనైజేషన్ కెపాసిటీలో కూడా పనిచేసింది. అలాంటి అమ్మాయికి మంచి నాలెడ్జ్ ఉంది. హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో అనర్గళంగా మాట్లాడగల శక్తి ఉంది. పార్లమెంట్లో మహిళా రిప్రజెంటేటివ్స్ ఉండాలన్న భావంలో ఆ అమ్మాయిని పెట్టారు. మురళీమోహన్ గారు ఎప్పుడైతే నేను పోటీ చేయని విరమించుకున్నారో ఆ స్థానంలో ఆ అమ్మాయి మహిళా కోటా కింద 3 సీట్లు కూడా కనీసం పెట్టాలని అక్కడ తిరుపతి, ఇక్కడ అలాగే రాయచోటి మన రాజంపేట దగ్గర మహిళని పెట్టారు. అమ్మాయి సక్సెస్ఫుల్ అవుతుంది, గ్యారంటీగా విజయం సాధిస్తుంది. ఎందుకంటే బలమైన క్యాడర్ ఉంది మాకు. 7 నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ యంత్రాంగం ఉంది కనుక అమ్మాయిని జనంలో తీసుకెళ్ళటం ఈజీ. షార్ట్ టైం అయినా జనంలోకి తీసుకెళ్ళటం ఈజీ. జనం నేను చూశాను. మొన్న 2 రోజులు కూడా నేను ఆ అమ్మాయితోటి నేను తిరిగినప్పుడు చాలా స్పందన ఉంది. మహిళల్లో చాలా స్పందన ఉంది. బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. కొన్నాళ్ళు పోతే మా రాజకీయ నాయకులు కూడా ఆ అమ్మాయిని చూసి ఓట్లే అడిగే పరిస్థితి వస్తే ఇలాగని నాకు కనపడుతుంది. కానీ గ్యారెంటీ గెలుస్తుంది. కొవ్వూరులో క్యాండిడేట్ని మార్చడం వల్ల అనితని తీసుకొచ్చి పాయకరావుపేట నుంచి ఇక్కడ పెట్టడం వల్ల కొంత సెట్బ్యాక్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మీరేమంటారు? అక్కడ పాత క్యాండిడేట్ని మార్చడమని ఉద్యమాలు జరిగినాయి, ఆందోళన జరిగినాయి. ఆ అమ్మాయిని తెచ్చిపెట్టారు. ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఆ అమ్మాయి అసెంబ్లీలో ఎఫెక్టివ్గా పనిచేసింది. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నా సమర్థంగా అసెంబ్లీలో ఎదురుపక్షాన్ని ఎదుర్కోవడంలో గట్టిగా పనిచేసింది. ఆ అమ్మాయి లోపాలు లేవు. అక్కడ లోకల్గా ఉన్న పాలిటిక్స్లో మార్చారు. అందరూ సర్దుకున్నారు, బాగా కలిసి పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది బుచ్చయ్య చౌదరి గారి అంతరంగం. తాను ఖచ్చితంగా 25,000 పైచీలకు మెజార్టీతో విజయం సాధిస్తానని, అలాగే అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆయన వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ప్రవేశపెట్టినటువంటి పథకాలు. ఈవెన్ కేంద్రం జోక్యం కూడా దాంతో లేదు. వాళ్ళు కాపీ కొడుతున్నారు తప్ప నవరత్నాల్ని కాపీలు కొట్టాల్సినటువంటి అవసరం మాకు లేదు. మా మీద తెలుగుదేశం పార్టీ మీద కానీ, తెలుగుదేశం పాలన మీద కానీ ప్రజల్లో అటు జనసేన కానీ ఇటు వైఎస్ఆర్సీపీ కానీ రెండు ఎలాంటి ప్రభావం చూపించలేవు. మంచి మెజార్టీతో తాము విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో శివప్రసాద్, మిర్రర్ టీవీ, రాజమండ్రి. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.